ఢిల్లీ కేంద్రంలో రైతుల్ని చంపి కరీంనగర్లో రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్ నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం. బండి భగీరథ్ కేసును ప్రజల దృష్టి మరల్చడానికి ధర్నాలు చేస్తున్నారని, బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన సత్యం, రైతు సమస్యలపై బీజేపీ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు ఢిల్లీ కేంద్రంలో రైతులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంవత్సరాల పాటు శాంతియుతంగా ధర్నా చేస్తే 1200 మంది రైతులను పొట్టున పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన పోరాటాన్ని అణిచివేస్తూ, ముళ్ల కంచెలు వేస్తూ, ట్రాక్టర్లతో తొక్కిస్తూ, వాటర్ స్ప్రే చేస్తూ, టియర్ గ్యాస్ పేలుస్తూ రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి కరీంనగర్లో రైతుల సమస్యల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ ధర్నా చేస్తున్నారన్నారు. నిజంగా రైతులపైన ప్రేమతో చేసే ధర్నా కాదని, బండి సాయి భగీరథ్ కేసు మూలంగా బీజేపీ ప్రజలకు ముఖం చూపించుకోలేకపోతుందని, ఆ కేసులో ప్రజల దృష్టి మరల్చడానికే రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి అనేక మంది రైతులను పొట్టున పెట్టుకున్న బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, రైతులకు ధాన్యం కొనుగోలు చేయాలని ఒక పెద్ద కార్యక్రమం ఆర్భాటంగా చేసింది. రైతుల కోసం చేస్తే చాలా సంతోషిస్తాం మేము కూడా. కానీ ఈరోజు బీజేపీ గత 20 రోజుల నుండి ఏ కార్యక్రమం లేకుండా స్తబ్దతగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి బండి సాయి భగీరథ్ కేసుతోటి నిశ్శబ్దంగా ఉండడం మూలంగా ఏదో ఒక ప్రోగ్రాం తోటి బయటికి రావాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు తప్ప నిజంగా రైతుల మీద ప్రేమతోటి కాదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే కనీస మద్దతు ధర చెల్లించవలసింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పీ ఇవ్వకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతుల పేరు మీద 4 నల్ల చట్టాలు చేసి ఢిల్లీ, పంజాబ్, హర్యానా రైతులను 1200 మంది రైతులను పొట్టన పెట్టుకొని రైతులపైన తుపాకులతో కాల్పులు జరిపి, అలాగే గ్యాస్ టియర్లు జరిపి, ట్రాక్టర్లతో తొక్కించి, కంచెలు వేసి రైతులను నానా ఇబ్బందులు పెట్టింది దేశం మొత్తం చూసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ దిగి వచ్చి మేము రైతులను ఇబ్బంది పెట్టాం, వాళ్ళకు నల్ల చట్టాలు చేశామని ముసలి కన్నీరు కార్చారు. ఒకవైపు మాది రైతుల ప్రభుత్వము, జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు, దేశానికి వెన్నెముక రైతన్న అని నినాదాలు స్లోగన్స్ చేస్తారు. కానీ ఈరోజు రైతులను నట్టేట మూస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కనీస మద్దతు ధర చెల్లించకుండా, అట్లాగే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వకుండా, రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను నానా ఇబ్బంది పెడుతూ